మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యూదామత సంబంధమైనటువంటి సమాజ మందిరాల్లో బోధిస్తూ ఉండేవాడు. ఆయనకి మతాలన్నా మతాచారాలన్నా ఇష్టం ఉండదు. ఆయన సమాజంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాల మీద, సమాజంలో ఉన్నటువంటి మతాచారాల మీద తిరుగుబాటు చేసినటువంటి ఒక మహోన్నతమైన విప్లవవాది. కొంతమంది మనుషులు ఎలా చేస్తారో ఆయన చెప్తున్నాడు. మనుషులకు కనపడాలని దాన ధర్మాలు చేస్తారు కాబట్టి మీరు ప్రభువుకు మాత్రమే తెలిసేలాగా మీ కుడి చేతితో ఏదన్నా ఇస్తే ఎడమ చేతికి కూడా తెలియకుండా ఉండాలి అని ఆయన బోధించాడు. వేషధారులు ఏం చేస్తారంటే వీధుల్లో నిలబడి అందరికీ కనపడలేక వాళ్ళ ముందు బోర ఊదించుకుంటారని ప్రభువే స్వయంగా చెప్పాడు ఆయన. అలాగే ఎవరైనా ప్రార్థన చేయాలనుకుంటే గదిలోనికి వెళ్ళి రహస్యంగా చేయమన్నాడు ప్రార్థన. అయితే వేషధారులు ఏం చేస్తారంటే మనుషులకు కనపడాలని వాళ్ళు సుదీర్ఘమైన ప్రార్థనలు చేస్తారని కూడా ప్రభువు చెప్పేశాడు. ఒకవేళ నువ్వు రహస్యంగా ప్రార్థన చేస్తే దేవుడు కూడా నీ హృదయపు అంతర్భాగాన్ని రహస్యంగానే చూస్తాడు. అదే రీతిగా మూడవ విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఉపవాసం ఉండాలి అని భావిస్తే నరమాత్రుడికి కూడా తెలియకుండా ఉపవాసం ఉండాలని చెప్పాడు. అయితే కొంతమంది మనుషులకు కనపడాలని ముఖం వికారంగా పెట్టుకుని ఉపవాసం ఉంటారట. ఈ మూడు విషయాల్లో మనం గమనించదగిన విషయం ఏంటంటే దేవుడు మన హృదయాన్ని రహస్యంగా చూచి దానికి తగినట్టుగా ప్రతిఫలం ఇస్తాడని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడిన విషయాలు మీకు ఈరోజు సువార్తగా చెప్తున్నాను. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించునుగాక.